భూభారతి ద్వారా రైతుల భూములకు సంబంధించిన సమస్యలు సులువుగా పరిష్కరించుకోవచ్చునని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి తెలిపారు. నారాయణపేట స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో రైతులకు ప్రజలకు ఏర్పాటు చేసిన భూభారతి సదస్సులో ఎమ్మెల్యే కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులకు భూభారతి పోర్టల్ చట్టము నిబంధనలపై ప్రొజెక్టర్ సహాయంతో సంపూర్ణంగా అవగాహన కల్పించారు. భూభారతి అనేది చాలా మంచి అవకాశం వాళ్ళకి. ఈ సాధారణ కానివ్వండి, మిగతా అపీల్ సిస్టమ్ అనేది కూడా ఇంతకుముందు లేకపోలేదు. భూభారతిలో ఏదైనా ఉన్నా కూడా కోర్టు మెట్లు, ఒక రైతు చిన్న రైతు అయినా కోర్టు మెట్లు ఎక్కే అవకాశం అప్పుడులో చూసాం మనం. ఆ అవకాశం లేకుండా ఈ భూభారతి చట్టం అన్ని విధాలుగా రైతులకి ఉపయోగపడుతుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ, అదే కాకుండా మనకి ఆధార్ కార్డ్ అనేది ఏదైతే, ఆధార్ కార్డ్ అంటే మన ఐడెంటిటీ అన్నమాట. ఆధార్ కార్డ్ అంటే ఐడెంటిటీ. అదేవిధంగా భూ ఆధార్ కార్డ్ ఇస్తే జనాలందరికీ, రైతులందరికీ కూడా మీ భూమికి ఆధార్ కార్డ్ లాంటిది, ఆ భూ ఆధార్ కార్డు, దాంతోపాటు ఒక నంబర్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఇదే కాకుండా చాలా ప్రక్రియలు, ఇక అప్లికేషన్ ఫామ్ అయితే 1000 రూపాయలు పెడితే అప్లికేషన్ ఫామ్ ఇంతకుముందు ధరణిలో ఒకవేళ ఏమన్నా ఉన్నా కూడా 1000 రూపాయలు పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ అప్లికేషన్ పెట్టుకోవడానికి కూడా మీకు 1000 రూపాయలు ఇవ్వకుండా దాదాపు ఉచితంగానే మీరు అప్లికేషన్ ఈ సమయంలో ఈ భూభారతిలో అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు. రూపాయి ఇవ్వకుండా అప్లికేషన్ అనేది మీ ఏదైతే డౌన్లోడ్ చేసేవాళ్ళు ఇంతకుముందు, ఇప్పుడు ఆ డౌన్లోడ్ సిస్టమ్ లేదు. మీ చేతుల్లో మీరు రాసి అప్లికేషన్ అనేది ముందుకు ఇవ్వచ్చు. సో ఇట్లాంటి చాలా మంచి మార్పులు ఉన్నాయి. తప్పకుండా రైతులందరూ